జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తాత సార్ క్రాస్ టాకింగ్ మీరు మాట్లాడేటప్పుడు నేను రాసుకున్నా సార్ 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 నేను ఇది బీసీఏ కదా రాసుకో. బీపీ ఎందుకు వస్తుంది నీకు? నీకు బీపీ ఎందుకు వస్తుంది స్వామి? నీకు బీపీ ఎందుకు వస్తుంది? బీపీ ఎందుకు వస్తుంది? గొడ్డల పార్టీ నేతలకి మాట్లాడేటప్పుడు రాసుకోండి. మీకు బీపీలు ఎందుకు వస్తుంది? బీసీని మర్డర్ చేస్తుంది ఎవరు? మేమా చంద్రబాబు గారా? మేమా చంద్రబాబు గారా? ఇంకొకరు ఎవరు చేశారు? మైనింగ్ ఎవరు లాక్కున్నారు? ఒక బీసీ కుటుంబం నుంచి మైనింగ్ ఎవరు లాక్కున్నారు సార్? ఇది వయసు పొలాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే నీలాంటి భజన పనులు ఉంటే వాస్తవాలు ప్రజలకు తెలుసు. వినండి అయ్యా, ఈ బూతులు ఆపండి. వైసీపీ మిత్రులు ఈ బూతులు ఆపండి. వైసీపీ మిత్రులు ఈ బూతులు ఆపండి. ఎవరు మైనింగ్స్ అనేది ఎవరి దగ్గర నుంచి లాక్కున్నారు, లాక్కున్న వ్యక్తి ఎవరు అని జనాల మొత్తం తెలుసు. రాజారెడ్డి గారు ఒక బీసీ కుటుంబాన్ని మర్డర్ చేసి జీవితం ఇచ్చిన వ్యక్తిని, నాగార్జున గారు మీరు రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూ మాట్లాడుకున్నాం. ఒక నిమిషం సార్, మొయినుద్దీన్ గారు ప్లీజ్. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ 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 సార్ ఒక్క నిమిషం సార్. మీరు రిజర్వేషన్ల గురించి సాధ్యాసాధ్యాల మీద మనం డిస్కషన్ జరగాలి. సో దాని గురించి మీరు చెప్పండి. దాని గురించి మాట్లాడతాను. మొయినుద్దీన్ గారు మధ్యలో ఇంటర్ఫేర్ కావద్దు. సబ్జెక్ట్ ఉంటే రాసుకోమని చెప్పండి. పెన్ను పేపర్ తీసుకోండి. ఏం కాదు, నేను మళ్ళీ సమాధానం చెప్తాగా మీ దానికి కూడా. రైట్. రిజర్వేషన్ గురించి మనం మాట్లాడే ముందు ఫస్ట్ కేసుల గురించి మాట్లాడదాం సార్. రాజుగారు మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందిగా. గతంలో ఏదైతే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కడతంటే ఆ రోజు కేసు లేపించింది ఎవరు సార్? క్లారిటీగా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మనం కేసులు వేద్దాం, మనమే ఆపుదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇందాక మీరేదైతే పలానా రెడ్డి గారు చెప్పారు, మరి కేసు లేపించింది ఎవరు? ఆయన పార్టీ. ఎంత ఎన్డీఏ పార్టీ అని రుద్దినా కానీ అతను ఎన్డీఏ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. జనాలు తెలియదా? ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్ ఏమన్నారు? గతంలో 34% ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. సరే, ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే కోర్టులో వద్దన్నారు, స్టే ఆర్డర్ ఇచ్చింది, అందుకని మేము ఇవ్వలేదన్నాం కదా. మరి అప్పటికి బీసీలకు రిజర్వేషన్ ఎంతవరకు ఇవ్వచ్చాయంటే దాదాపుగా 27% వరకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళవచ్చు సార్. వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే 22% ఇచ్చి 22-24% మాత్రమే ఇచ్చి బీసీలకి మిగిలిన 3-4% రిజర్వేషన్ తగ్గించి వీరు ఎలక్షన్కి వెళ్ళారు. అంటే అప్పటి వరకున్న రిజర్వేషన్ కూడా వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయడానికి చెయ్యలు రాకపోతే ఇలాంటి కులాన్ని వెనకేసుకుంటా అని మాట్లాడి డబ్బులు వసూలు చేసుకునే బ్యాచ్ నిద్రపోతుందా మేము అడుగు